ప్రిన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. బీజేపీకి వెళ్ళాను, చాలామంది చెప్పారు వద్దన్నారు, బట్ నేను పని చేశాను మీరే అన్నారు. అయితే బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన వాస్తవం కాదా? బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా. అది ఎవరికి తెలియదండి, ఈవెన్ ప్రభాస్ కూడా తెలియదు. చెప్పుకోను. యాక్చువల్గా ఏంటంటే ఆ టికెట్ ఇవ్వటం కాదు, ముందు మీకే కదా ప్రపోజల్. 1998 కృష్ణరాజు గారిని ఆలయ నరేంద్ర అని ఒక ఉండేవాడు, ఒక ఆయన ఎంపీ చేసేవాడు. ఆల్ నరేంద్ర గారు తెలుసు, ఆయన టైగర్. అవును, నన్ను చోటా టైగర్ అని పిలిచేవాడు. మా పార్టీలో నువ్వు ఒక్కడవేనయ్యా నాలాగా ఫెర్రేషియస్గా ఉంటావు, ఏ పనైనా చోటా టైగర్ అని పిలిచేవాడు. క్యా కర్రే అవుతాం మిలేంగా అన్నాడు. కలిశాను, ఏమయ్యా నువ్వు మా తెలంగాణ బిడ్డ అనుకున్నాను, కరెక్టే, నువ్వు ఇక్కడే, కానీ కృష్ణరాజుని నువ్వు తీసుకురావాలి సినిమా ఇండస్ట్రీకి అన్నాడు. ఆయన రాడు సార్, ఆయన పక్కా కాంగ్రెస్, ఆయన పక్కా కాంగ్రెస్. ఆయన ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు ఒకసారి నర్సాపూర్లో. ఏమైనా నాకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కెమెరా ముందు చెప్తున్నా ప్రేక్షకులందరికీ, ప్రభాస్కి కూడా తెలియదు, 3 రోజులు ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాడు. అప్పుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కృష్ణరాజు గారు ఉన్నాడు. అక్కడికి 3 రోజులు వెళ్ళాను, వినిపించుకోడు ఆయన. లేదయ్యా నాకేంటి ఏదో చెప్పు పాప. ఆయన ఏంటి కాంగ్రెస్ వదిలిపెట్టి రావటం ఇష్టం లేదు పాపం, ఆయనకి వేరే ఉద్దేశం లేదు ఆయనకి. ఆయనకి నేను చెప్పాను, రాబోయే కాలంలో ఇండియాలో బీజేపీ, నేను జాయిన్ అయినప్పుడు బీజేపీలో ఇద్దరు ఎంపీలు, ఒక ఆయన హనుమకొండ, ఇంకొక ఆయన ఉత్తరప్రదేశ్లో, ఇద్దరే ఎంపీలు ఉన్నారు. నాకు స్వార్థం లేదు నాకు. అటువంటిది 2098కి వచ్చేటప్పుడు కొద్దిగా బెటర్ అయింది. అయోధ్యది గొడవ, బాబ్రీ మసీదు ఇవన్నీ. నా మాట విన్నాను సార్, నాకు పొలిటికల్గా నేను బాగా అనాలిసిస్ చేయగలను, మీకు ఫ్యూచర్ ఉంటుందంటే సరే అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాడు. పార్టీకి ఆఫీస్కి తీసుకెళ్ళి పరిచయం చేశాను, ఒప్పించిన ప్రాబ్లం ఏంటంటే ప్రెస్ మీటింగు గుంటూరులో పెడతానంటాడు. ప్రెస్ మీటింగు అద్వానీ గారు వస్తారయ్యా, గుంటూరులో పెడితే ఆ జనాల మధ్యలోంచి వచ్చి అక్కడ జాయిన్ అవుతాను. ఎవడిచ్చాడు సార్ ఈ ఐడియా, మీకు ఎవరిచ్చారన్న? చాలా బ్యాడ్ ఐడియా అండి అది, మీరు ఏం చేయండి మీరేంటి. అలాగే నేను ఢిల్లీ ఫోన్ చేసి చెప్తాను. ఢిల్లీకి వెళితే ఇక్కడైతే గుంటూరు ప్రజలు తెలుగు ప్రజలే, తమిళోడు, కన్నడ వాడు, హిందీ వాడు మీ గురించి రాయరు. ఢిల్లీలో అనుకోండి మొత్తం నేషనల్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయి. అమ్మ బాగుంది మరి చేయగలుగుతావా అన్నాడు. ఆ నరేంద్రకి చెప్పి ఈ సంగతి చూసుకో అన్నా. ఢిల్లీలో ఇక ఆ పేపర్లో వచ్చినప్పుడు ఎన్ని పేపర్లు, కొన్ని 100 పేపర్లో ఆయన బీజేపీలో జాయిన్ అయినట్టు వస్తే ప్రభాస్ ఫాదర్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి. నేను ఇక్కడ క్యాంపెయిన్లో ఉన్నాను, అప్పుడు ల్యాండ్ లైన్ 97, 90 మనకి సెల్ ఫోన్ రాలా. మా ఇంటికి పోతే మా ఆవిడ రాగానే 11 వచ్చా. అయ్యి బాబా సూర్యనారాయణ రాజు గారు 11 సార్లు ఫోన్ చేశాడు ఇప్పటికి. మన 11 సార్లు ఫోన్ చేశాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. ఆయన మెలుగు ఉన్నాడు. ఆయన శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది, మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా, ఇంతకు మించి నేను చెప్పలేను అన్నాడు. ఈ మాట మాత్రం మహానుభావుడు చచ్చిపోయి అక్కడ ఉంది, ఈ మాట ఆయన నోటంటే అన్నాడు. నువ్వు ఇచ్చిన ఐడియా గొప్ప కాదు, అసలు ఢిల్లీలో తీసుకెళ్ళి మాకు నీ రుణం ఉంచుకోలేము, నీ రుణం తీసుకోలేమయ్యా అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఎంపీ సీటు, ఇక నన్నేమో పార్టీ వాళ్ళు చెప్పింది, ఇన్నేళ్ళ నుంచి ఉన్నావు నువ్వే సీనియర్, ఎక్కడ దగ్గర నుంచి పోటీ చేయి, మీ ఫాదర్ అటు నర్సాపూర్ అంట కదా, అటు సైడ్ అంట కదా, మీకు మంచి వెయిట్ ఉందంట కదా, అక్కడ ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా మేడ్చల్లం అంటే సరే చేద్దాం అనేటప్పటికి కృష్ణరాజు గారు మరి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నాడు. నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అక్కడి నుంచే చేస్తాను అన్నాడు. చేయండి అయితే నన్ను. అయితే కానీ కృష్ణరాజు గారు కూడా చాలా గొప్పడు. ఆయన పిలిచి ఏమయ్యా సారీ, ఆ సీట్ నీది కదా, నువ్వు కదా నన్ను పార్టీలోకి తీసుకొచ్చావు, నేను అడగటం తప్పు కదా అన్నాడు. మీరే చేస్తే కరెక్ట్ అండి, మీ మీద ఆల్రెడీ సింపతి ఉంది, మీరు ఇక్కడ. ఆయన అక్కడ పుట్టి పెరిగాడు, నేను అక్కడ పుట్టడం కానీ నేను పెరగలేదు అక్కడ, హైదరాబాద్లో పెరిగారు. నాదంతా కంప్లీట్ తెలంగాణ అన్నది, కంప్లీట్ అల్వాలు, నాది కంటోన్మెంట్ ఏరియా. నాకు అసలు మా ఊరే తెలియదు నాకు అసలు. బట్ వాళ్ళకు చరిత్ర ఉంది, మొగల్తూరు, కోట, ఆయన అక్కడ చదువుకోవటం, ఎస్ఎల్సి పియూసీ చదవటం, హీరో అవ్వటం, ఆయన మళ్ళీ అక్కడ హీరో నుంచి మళ్ళీ పోటీ చేయడం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా ఉంది కదా, నాకన్నా చాలా పెద్ద హీరో కదా, మీరే చేయండి సార్. నేను అక్కడ అనాలిసిస్ చూశాను తప్ప నేను ఆయన నిలబెట్టా. ఆయన లేకపోతే నేను పోటీ చేయాలి, మీరు అన్నది కరెక్ట్. ఇవన్నీ మీరు చాలా చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు, నన్ను ఎంతవరకు ఎవరు అడగలేదు ఇవన్నీ. ఇంకో ప్రశ్న కూడా ఉంది, తాగండి అడుగుతాను. అయితే ఎంపీ విషయంలో అది జరిగింది, బట్ ఇంకో విషయం కూడా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్లకు వెళ్ళే ముందు ఇండస్ట్రీ నుంచి పిలిచి
ఒకే ఒక వ్యక్తిని శివకృష్ణని మాత్రమే పిలిచి Correct. మేడ్చల్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. మీరు ఇవన్నీ చెప్పకూడదు ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటాయి. బట్ నేనే చెప్తున్నాను కదా, ఇది రిటర్న్ కదా హిస్టరీలో. అంటే 83లో మరో మలుపు ఈ చరిత్ర సరే ఇది కథ ముగింపు అయిన తర్వాత ముందడుగు అయిన తర్వాత నాకు బాపాయ్ గారు డైరెక్టర్, దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్, నా దేశం. వాళ్ళు లావారీస్ అని హిందీ సినిమాది, దాన్ని రీమేక్ చేస్తున్నారు. పరశురావు లేదాక రైటర్స్, మా గురువు లేదాక రైటర్స్. ఏం చేశారంటే దాంట్లో సురేష్ ఓబరాయ్ చేశాడు ఆ వేషం. ఒక ఫరోషియస్ కావాలి యంగ్, ఆడ కొద్దిగా వయసే యంగ్ కావాలి. ఎవరు 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 అంటే లేరు, ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆ యంగ్ హీరో ఇమేజ్ ఉండి ఆ రెబల్ క్యారెక్టర్, అప్పుడు మాదల రంగారావు ఇంచుమించుగా రిటైర్మెంట్, ఇక నేను తప్ప ఎవరు లేరు. ఎలా అడగాలి, ఎలా చేయాలి? దేవి వరప్రసాద్ ఏమో అడగలేము అతను, ఎందుకంటే ఆయనకి రెబల్ ముందు అయినే కదా, మేమంతా తర్వాత వచ్చాము. అది ఏం జరిగిందో అది కూడా తెలియదు నాకు. ఎలాగా పరిశురాలు తల పట్టుకున్నాడు ఆయన దేవి వరప్రసాద్. టైం లేదు, 15 రోజులు ఇచ్చాడు ఎన్టీ రామారావు. టైం దగ్గర పడిపోతుంది. టైం రామారావు కాల్ షీట్లు పాటు చేసుకోలేరు కదా, ఆయన ఆఖరి సినిమా. ఇక లాస్ట్లో ఏంటంటే పరిశురాలు చిన్న హింట్ ఇచ్చారు, మా ఊడిని అడగండి అన్నాను. నేను అడగను, అప్పటికే 3 హీరోగా హిట్లు కొట్టి 4 హిట్లు కొట్టాడు హీరోగా, ఎలాగ అడుగుతానయ్యా గోపాలకృష్ణ అన్నాడు. వాళ్ళు నా వీక్నెస్ చెప్పేశారు అతనికి. పిచ్చోడాడు, రామారావు అంటే పడి చచ్చిపోతాడు, బోల్డ్ అంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టేసి రామారావు సినిమాలు చూసి యాక్టర్ అవుదామని చెప్పి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ మొదటి సినిమా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం, అతని మెంటాలిటీ మాకు తెలుసు. అతను రామారావు అంటే ఎగిరి పడతాడు, 100% ఒప్పుకుంటాడు, కానీ మేము చెప్పినట్టు చెప్పొద్దు అన్నారు. దేవి వరప్రసాద్ అడిగాడు, మనకి లైఫ్లో అదొకటే బ్యాలెన్స్ కదా. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ గురువు గారితో నటించకపోతే ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చేస్తానన్నాను అంటే ఆడికి పిచ్చెక్కిపోయింది దేవి వరప్రసాద్. బాబు ఎంత కావాలి, 1,00,000 ఎంత కావాలి, ఎంత ఇమ్మంటావు అన్నాడు. డబ్బు తర్వాత చూద్దాం అంటే మీరు షూటింగ్కి వెళ్ళిపోండి. అసలు రెండోది మళ్ళీ ఫంక్ అయిపోయాడు ఆయన. డబ్బు 1,00,000 రూపాయలు ఏం మాటలా, ఏం సార్ 1,00,000 రూపాయలు ఆ రోజుల్లో. తర్వాత చూద్దామండి, సరే ఎంతో కొంత ఇద్దరు కానీ తర్వాత చూద్దాం అన్న. అదే 1,00,000 అనుకుంటాను, 75,000 1,05,000 చెప్పాడు. చాలా పెద్ద ఆఫర్ చేశాడు. అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నీకు స్టార్ హోటల్లో పెడతాను బాబు, ఎవరికి ఇవ్వను, నీకు నీ హీరోయిన్కి ఇస్తాను అన్నాడు. నాకు వద్దంటే నా ఇల్లు ఉంది, నాకు కారు పెడతాను, నాకు 4 కార్లు ఉన్నాయి, నేను నాకు నా ఇల్లు, ఆ ఉన్న 4 రోజులు మా అమ్మ నాన్న దగ్గర మా బంధువు ఉంటాను సార్ అంటే, కారు తీసుకో, డబ్బులు తీసుకో, హోటల్ వద్దాను, సరే నీ ఇష్టం అన్నాడు. ఆ సినిమా చేసేటప్పుడు తను ఎన్టీఆర్ తోటి చండశాసనుడు ఏదో సినిమా సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతుంది అయింది, ఏదో ఏదో మేకప్లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్కి తీసుకెళ్ళారు పరిచయం చేయడం కోసం, రేపు షూటింగ్ అనగా. వెళ్ళేటప్పటికి నా గురువుని నా దైవాన్ని అలా చూశాను, కళ్ళం నీళ్ళు వచ్చినాయి లైఫ్లో. రామారావుని నా చిన్నప్పుడు మా అల్వాల్లో సత్య టాకీస్ అని ఉంది, ఓపెనింగ్ వచ్చాడు, నేను పిల్లవాడినప్పుడు అప్పుడు చూశాను. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడేమో పెద్ద అయిన తర్వాత చూశాను. అప్పుడు గుంపులో పోయింది. అప్పుడు చూసిన తర్వాత గురువు గారిని చూసి నోటి మాట రాలేదు నాకు. దండం పెట్టాను, ఆయన ఎలా ఊగుతూ రండి బ్రదర్ రండి, మీ గురించి విన్నాం అన్నాడు. గుండె ఆగిపోయింది. నా గురించి వింటే చెడున్నాడా మంచి ఉన్నాడా, లేని పొంత తలకాయ నొప్పి అనుకున్నాను. ఏదో ఆ రోజున అయిపోయింది. సెకండ్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా మాదాపూర్, అది యాక్చువల్గా పొలాలు, ఇవన్నీ పొలాలు. ఆ పొలం ఏదంతా అక్కడ షూటింగ్. ఆయన షూటింగ్ వచ్చాడు. మాదాపూర్ అనే గ్రామం, మాదాపూర్ అనే గ్రామం. వస్తే అందరూ వెళ్ళి కాళ్ళమే పడిపో, చలపతిరావు కాళ్ళమే పడ, చలపతిరావు గిరిబాబు అప్పుడే పరిచయం నాకు, ఎవరు పరిచయం లేదు. ఫస్ట్ టైం నేను పరిచయం, అప్పటికి చలపతిరావు పరిచయం, గిరిబాబు కూడా అప్పుడు ముందడుగు పరిచయం అనుకుంటా. అంటే నేను అలా పడినాను. ఆయన వచ్చిన వెంటనే ఆయన చెయ్యి తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టా. ఆయన జీవితంలో ఎవడో ఇంతవరకు అలా ముద్దు పెట్టినోడు లేడు. ఆయన థ్రిల్ లేడు రామారావు. వీడియోతో చాలా గమ్మత్తుగా ఉన్నాడు ఈ కుర్రాడు అని చెప్పేసి. కొంచెం కొత్తగా, అది బాద్షా ట్రీట్మెంట్ కదా. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సీను. అసలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక రోజు టైం పడుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి. ఆ కోపిష్ట డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రశాంతంగా, ఇవన్నీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్ ఏమి ఎలాగని నాకు డైరెక్ట్గా డెత్ సీన్ పెట్టేశారు. ఏంటంటే వాళ్ళకి నమ్మకం చేసేస్తాడని, ఎందుకంటే అప్పటికే మనం హిట్లు కొట్టున్నాం, పేరు వచ్చేస్తుంది కదా, ఏమో లేని పని ఇది తలకాయ నొప్పి అయిపోతుందని చెప్పేసి వెళ్ళాను. నా అదృష్టం కొద్ది సింగిల్ టేక్ ఓకే, అక్కడ ఇంప్రెస్ అయిపోయాడు.
ఎన్టీ రామారావు ముందు సింగిల్ టేక్ ఓకే చేయటం అంటే మాటలు కాదుగా. మాటలు కాదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.